Please subscribe to 7 Media. ఒఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నామండి. ఈ సెప్టెంబర్ 11th రాబోతున్నాము మేము. దీనికన్నా ఎక్కువ క్లాప్ సినిమా విజయవంతం అయిన తర్వాత కొడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ ఫర్ యూర్ సపోర్ట్. ఎస్, టీజర్ ఎన్నిసార్లు చూసినా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బిగ్ స్క్రీన్ మీద చూస్తే దాని ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎంత పవర్ఫుల్గా ఉందో టీజర్, అంతే ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది, ఎంగేజింగ్గా కూడా ఉంది. ఇంతకీ మైల్లో ఇంత విజువల్ ఎఫెక్ట్స్ డిమాండింగ్ సబ్జెక్ట్ని, ఇన్ని అద్భుతమైన అంశాలని క్యారీ చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించడం అంటే అది మామూలు విషయం కాదు. ఐ థింక్ సంతోష్ జాగర్లపూడి గారు హ్యాస్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్ అని టీజర్ చూస్తేనే సినిమాని అంతే అద్భుతంగా మీ ప్రొడక్షన్ వాల్యూస్తో కూడా బిల్డ్ చేశారు. సో హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ అఫ్ కోర్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్స్ మా ప్రతాప్ కృష్ణ గారు డిఓపి గారు, అండ్ అఫ్ కోర్స్ అనూప్ రూబెన్స్ గారి మ్యూజిక్ ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉంది, ఎంత పవర్ఫుల్గా ఉంది, మనం ఆ బీజిఎంలోనే చెప్పొచ్చు. సో ఓవరాల్గా మనందరికీ ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వడానికి మా టెక్నీషియన్స్తో పాటు, సుమంత్ గారితో పాటు, మా బ్యూటిఫుల్ మీనాక్షి గోస్వామితో పాటు, అండ్ స్క్రీన్ పైన మనం మాళవిక నాయర్ గారిని, ఐశ్వర్య రాజేష్ గారిని, బ్రహ్మానందం గారిని, ఐ థింక్ రంగమార్తాండ తర్వాత మళ్ళీ బ్రహ్మానందం గారితో మీ బ్యానర్లో చూస్తున్నాము. సో ఇంత బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ యాక్టర్స్ అందరినీ అంతే పవర్ఫుల్ సినిమాలో, స్క్రిప్ట్లో మనందరం చూడబోతూ ఉన్నాము. చాలా చాలా ఎక్సైటెడ్గా సెప్టెంబర్ 11th కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. మరి ఇప్పుడైతే టీమ్ అందరికీ ఒక బ్యూటిఫుల్ రోల్లో మీనాక్షి కనిపించబోతూ ఉన్నారు. వారికి హార్టీ వెల్కమ్ చెప్పేస్తూ మరికేమాత్రం ఆలస్యం చేయకుండా మనందరి ఫేవరెట్ మంజు భార్గవి మ్యామ్కి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాము. ఎన్నో అద్భుతమైన చిత్రాల క్లాసికల్ డాన్స్కి సంబంధించి ఎంతోమందిని ఇన్స్పైర్ చేసి ఆ క్లాసికల్ డాన్స్ వైపు తిప్పినటువంటి ఒక లెజెండ్ అని చెప్పాలి. సో మంజు భార్గవి మ్యామ్, వెరీ వెరీ ఆనర్డ్ టు హ్యావ్ యూ హియర్ టుడే. సాదరంగా ఆహ్వానం పలికేస్తూ ఇక లెట్స్ వెల్కమ్ ద వెరీ వర్సటైల్ అండ్ ది వండర్ఫుల్ యాక్టర్ సుమంత్ గారు ఆన్ టు ద స్టేజ్. మా హీరో సుమంత్ గారికి ఒక్కసారి చప్పట్లతో వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. బ్యాక్ టు బ్యాక్ అసలు ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్స్తో మనందరి ముందుకి మంచి మంచి చిత్రాలని తీసుకొస్తున్నటువంటి సుమంత్ గారు, వెల్కమ్. అండ్ ఇప్పుడు ఒక గ్రూప్ పిక్చర్ టు ద మీడియా. స్పీచెస్లోకి వెళ్ళే ముందు సో మహేంద్రగిరి వారాహి సినిమా సెప్టెంబర్ 11th నుంచి థియేటర్స్లో వరల్డ్ వైడ్గా ప్రేక్షకులందరినీ కూడా అలరించడానికి మన ముందుకు వచ్చేస్తోంది. అండ్ నౌ ఐ థింక్ స్పీచెస్లో ముందుగా అందరికీ నమస్కారం అండి. పాత్రికేయ మిత్రులందరికీ ఇక్కడ ఇచ్చేసినందుకు నా కృతజ్ఞతలు. నన్ను కొంచెం ఈ మధ్య కొంచెం ఎక్కువ చూస్తున్నారు, కొంచెం క్షమించండి. 2 సినిమాలు ప్యారలల్గా ప్రమోట్ చేస్తున్నాను. ఇది ఎప్పుడు జరగలేదు అనుకుంటా నాకు. సో ఎనీవే, ఈ సినిమా మహేంద్రగిరి వారాహి, ఈ జర్నీ ఆల్మోస్ట్ ఒక 2.5 years క్రితం జరిగింది. సంతోష్ నేను సబ్జెక్ట్ ఓకే చేశాక, కొన్ని చర్చల తర్వాత ఓకే చేశాక ఒక స్టేజ్ ఆగిపోయింది. ఆగిపోవటం అంటే
ఆగిపోవటం అనకూడదు. వీ నీడెడ్ అ ప్రొడ్యూసర్, ప్రొడక్షన్, ఒక బడ్జెట్ కానివ్వండి, ఒక లెవెల్లో మౌంట్ చేసే ప్రొడ్యూసర్స్ మాకు అవసరం. అందుకే మా ఫస్ట్ ప్రొడ్యూసర్స్ కాదు, మా ఫస్ట్ ఆప్షన్తో మేము వద్దనుకుని వి వెయిటెడ్ అండ్ థ్యాంక్ఫుల్లీ మధు గారు అండ్ లక్ష్మణ్ గారు జాయిన్డ్ అస్ అండ్ మాకు అవసరమైన ఆర్థిక సహాయం అండ్ ప్లానింగ్ సహాయం అంతా ఇచ్చారు ఈ సినిమాని కరెక్ట్గా మౌంట్ చేయడానికి. అండ్ ఈ సినిమాకి అది అవసరం. ఖచ్చితంగా మీరు ట్రైలర్లో చాలా ట్రైలర్ని టీజర్ని ఇంత హిట్ చేసినందుకు, ఇంత వైరల్ చేసినందుకు అందరికీ నా కృతజ్ఞతలు. ఇది మీరు చూసింది దాంట్లో జస్ట్ గ్లింప్స్ మాత్రమే, ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి, చాలా ట్విస్ట్లు ఉన్నాయి, ఊహించని సన్నివేశాలు ఉన్నాయి, ఊహించని మలుపులు ఉంటాయి. సో ఇవన్నీ కూడి మీ మీ ఆశీస్సులతో, అమ్మవారి ఆశీస్సులతో మేము త్వరలో September 11th ఒఫిషియల్గా ఇవాళ అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ వీ హ్యావ్ అ గుడ్ ఇనఫ్ టైమ్, 1 month, అండ్ వీ ప్రామిస్ యూ టు ద ఆడియన్స్ దాన్ని మా ప్రోడక్ట్ని ఇంకా చెక్కి, ఇంకా పాలిష్ చేసి కరెక్ట్గా మీ ముందు September 11th తీసుకొస్తాం. అండ్ మీ అందరూ ట్రస్ట్ మీ, యూ విల్ బీ సాటిస్ఫైడ్ కంప్లీట్లీ. మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది అని నా నమ్మకం. ఐ థ్యాంక్ ఆల్ మై టీమ్, ముఖ్యంగా నా దర్శకుడు అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ మిగతా వాళ్ళందరూ పేరున. ఐ డోంట్ వాంట్ టేక్ too much time, and we'll see you soon in the future, in the near future, for more promotional events. Thank you all, Andy, for coming and supporting us. Thank you. సూపర్ సుమంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. जय वाराही माँ. ये जो मूवी हमने की है, इस मूवी में हमने बहुत मेहनत की है, और हमारी टीम, हमारे डायरेक्टर, प्रोड्यूसर, सारे आर्टिस्ट ने बहुत मेहनत की है. तो प्लीज़ आप जाके देखिएगा, बहुत अच्छी मूवी आई है. थैंक यू so much. And now Manju Bhargav. ఈ రోజున ఈ గ్యాదరింగ్, ఇట్స్ వెరీ మెమొరబుల్ గ్యాదరింగ్ బికాస్ we all got together here to celebrate the making of the movie Rajamata and Varahi. ఎన్నో డివైన్ సినిమాస్ వచ్చుంటాయి, బట్ ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ కెన్ బీట్ దిస్ మూవీ రాజమాత అండ్ వారాహి. What is Rajamata and come? Anyway, first of all, they chose me for a character in this. I was so impressed that I'm connected with the goddess Varahi because I have been a follower of Varahi Amavaru. I am connected to the Dasamahavidyalu, so I do a lot of pujas on this. So I felt really blessed. And after seeing the clippings, I just can't believe that I'm a part of this film. I'm so blessed. And I'm so grateful to the director, producer, for giving me an opportunity to be a part of this film. It was an amazing experience being a part of this film during the shooting also. And it has come under a good director who is very, very particular about the finishing and the moments. And though during the shooting he had a problem with his leg, he couldn't even walk, he used to hop and walk. But with all that pain, he has done a wonderful job. I think all of us should give him a big clap for that, because it was not an easy task. I used to feel so bad for him, but then Varahi Amavaru stood by him and made him do the film completely. I'm so thankful to be a part of this film. Thank you so much. Thank you, ma'am. Thank you very much. And now
జగన్మాతృ సైన్యాధికారిని, శంఖచక్ర పాశాంకుశధారిణి అంటారు అమ్మవారిని. అలాంటి వారాహి అమ్మవారి పేరు మీద సినిమా తీసి మన సంతోష్, మధు అండ్ లక్ష్మణ్ గారు అదృష్టవంతులైతే, అమ్మవారి పేరు మీద ఉన్న సినిమాలు నటించినందుకు మా నటులందరం కూడా అదృష్టవంతులమే. అమ్మ ఖచ్చితంగా ఆశీస్సులు ఇస్తుంది. సంతోష్, మధు గారు కొంచెం కౌంటింగ్ మెషిన్లో కొనుక్కోండి, చేతితో లెక్క పెట్టడం కష్టం అవుతుంది. సో ఇది సుమంత్ గారితో నా 4వ సినిమా, వారికి కూడా గుర్తుండకపోవచ్చు. నేను సుబ్రహ్మణ్యపురం, తర్వాత కపటధారి, సీతారామంలో కూడా వారు ఉన్నారు, నేను కూడా పక్కన ఉన్నాను ఎక్కడో. ఇది 4వ సినిమా. సో దానికి చాలా సంతోషంగా ఉంది. అలాగే సంతోష్ జాగల్పూడి 3వ సినిమా దర్శకత్వం, సుబ్రహ్మణ్యపురం, లక్ష అండి. ఇది 3 సినిమాల్లో నటించిన నటుడిగా ఇంకా వాడికి ఆయనకి అబ్బాయికి ఆస్థాన విద్వాంసుగా మారుతుందని అనిపిస్తుంది. కానీ కొంచెం వాళ్ళు సూట్ వేసుకొచ్చాని నెక్స్ట్ సినిమాలు ఇవ్వనన్నాడు. మరి దానికి ఏం లాజిక్ కనుక్కోవాలి. ఈ మధ్య 100 కోట్ల సినిమాల్లో ఎక్కువ సినిమాలు నటించడం వల్ల కొత్త బట్టలు కొనుక్కున్నాను అంతే, పెద్దగా స్టైల్ కొట్టడానికి కాదు. సో దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. అండ్ మధు రంగమార్తాండ ప్రొడ్యూసర్. నేను ఎప్పుడు ఒక మాట ఖచ్చితంగా చెప్తాను, దర్శకుడు నిర్మాత యొక్క అభిరుచులు వాళ్ళ వ్యక్తిత్వాలే సినిమాలుగా మారతాయి. రాజశ్యామల అని ఒక పేరుతో ఒక ప్రొడక్షన్ హోమ్ పెట్టి రంగమార్తాండ సినిమా తీసిన మధు, అలాగే ఎన్నో సినిమాలని ఫైనాన్స్ చేసి దగ్గరుండి నడిపించి నిర్మాతగా ఉన్న లక్ష్మణ్ గారు తీస్తున్న సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. సో సహనటులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సుమంత్ గారికి, అదేవిధంగా మధుకి, సంతోష్కి, లక్ష్మణ్ గారికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమ్మవారి కృప అందరి మీద ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. డబ్బులు లెక్కెట్టుకోవడానికి రెడీగా ఉండండి. థ్యాంక్ యూ. సూపర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమంత్ గారు, మీకు తెలియదేమో, గోదావరి ఆడియో రిలీజ్కి వచ్చి నన్ను వెనక్కి పంపించేసిన వాళ్ళలో శేఖర్ గారి టీం. ఆ తర్వాత నా ఫస్ట్ ఫిల్మ్ శేఖర్ గారితో చేయటం, ఇన్ని సంవత్సరాల తర్వాత మీతో చేయటం రియలీ వెరీ హ్యాపీ అండి. రంగమార్తాండ సినిమా దగ్గర నుంచి నాకు మధు గారి పరిచయం. ఆ సినిమాలో చేయాల్సింది ఫర్ సమ్ రీజన్స్ కుదరలేదు, బట్ మళ్ళీ గుర్తుపెట్టుకుని పిలిచారు. చాలా థ్యాంక్స్ అండి మధు గారు. సంతోష్, వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ. చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్ ఇతను. అందరికీ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఈ సినిమా బాగుంటే బాగుంటుంది, ఆడియన్స్ ఆదరిస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. ఆబ్వియస్గా ఈ సినిమాకి మాకు కూడా అది ఉంది. దాంతోపాటు ఒక చిన్న ఎడిషన్ ఏంటంటే, ఈ సినిమా ఆల్రెడీ చాలా మంచి సినిమా, మా అందరికీ తెలుసు. ఇది ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తే పెద్ద సక్సెస్ అవుతుంది. సో ఆ పాజిటివిటీతో ఉన్నాం. ఐఎమ్ ప్రెటీ ష్యూర్ ఈ సినిమాలో పనిచేసిన అందరికీ కూడా ఇదే ఫీలింగ్ ఉంది. ఇది September 11th ఆడియన్స్ కూడా తెలుస్తుంది. ఐ విష్ దిస్ ఫిల్మ్ ఏ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్. ఇంత మంచి సినిమాలో పనిచేసే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మా హీరో గారికి చాలా ఇంత మంచి సినిమాలో పనిచేయడం చాలా అదృష్టం అండి. దీంట్లో ఫైట్స్ కూడా మా డైరెక్టర్ గారు మంచిగా డిజైన్ చేయించారు. చాలా అంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. అంతేనా? Thank you for coming here, and this is my second film with Santosh, and many thanks to my producer Madhu sir, Suman sir, Meenakshi for giving this opportunity. Thank you. టీజర్ మొన్న 1 month ముందు రిలీజ్ చేయడం జరిగింది. అత్యద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక 1 crore కోటి మీద డిజిటల్ వ్యూస్ రావడం జరిగింది. టీజర్ ఇంత అద్భుతంగా వచ్చింది కదా, వెరీ ఎర్లీ టు సే. మళ్ళీ చెప్పాలి ఈ టైంలోని, నాన్ థియేట్రికల్ బిజినెస్ అంటారు కదా డిజిటల్, అదంతా టీజర్ తర్వాత ఇమ్మీడియట్గా కంప్లీట్ అయిందండి. టీజర్ అంత అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ అది. రెండోది, నాతో సహా ఈ సినిమాకి లైక్ ఇప్పుడు సంతోష్ గారు ఇందాక మేడం చెప్పినట్టు కాలు విరిగినా కుంటూ షూట్ చేసిన రోజులు ఉన్నాయి. మేమందరం ఎంత నమ్మేమో, మా అందరికన్నా ఎక్కువ నమ్మిన మన సుమంత్ గారు ప్రతిదీ రాత్రి ఫైట్ టైంలో హోల్ నైట్ ఆ చలిలో కూర్చోవడం, పొగంతా ఉన్నా, లేదు సార్ మీరు వెళ్ళి క్యారవాన్లో కూర్చోండి అంటే, లేదు నేను ఇక్కడే కూర్చుంటాను అనడం. అందరూ మన క్రూ అవ్వచ్చు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, ఎవ్రీవన్ అందరికీ తెలుసు ఈ సినిమా అత్యద్భుతంగా వచ్చింది. చాలా మంచి సినిమా తీసాం. టీజర్ ఎలాగ వచ్చిందో ఐ ప్రామిస్ 2 పాటలు అలాగే వస్తున్నాయి, ట్రైలర్ అలాగే వస్తుంది. ఇంకా అంతే అద్భుతంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయబోతున్నాం. అండ్ లాస్ట్ బట్ లీస్ట్, ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తాను అనుకుంటున్నాను. మన అయ్యప్ప స్వామి పాటలు వచ్చినప్పుడు మనందరికీ తెలుసు, యేసుదాస్ గారు పాడారు హరిహర వాసనం అనే పాట. ఎక్కడ చూసినా ఆ పాటలు వస్తాయి. అయ్యప్ప స్వామి అనగా ఎలాగొస్తుందో, వారాహి అని కానీ మా వచ్చే 2 పాటలు అంతే అద్భుతంగా వస్తుంది. అలానే ఇంతవరకు ఎవరు టచ్ చేయనిది, ఇప్పుడు ఒక సాంగ్ ఉంది లాస్ట్లోనే, సినిమా లాస్ట్లోనే అమ్మవారి మీద
దశమహా విద్యల మీద ఇంతవరకు ఎవరు ఊహించినది చూడని పాట కూడా ఒకటి వస్తుంది. అద్భుతమైన పాట అది. ముందు ముందు మంచి కంటెంట్ తోటి వస్తాం. ఐ ప్రామిస్. ఎక్స్ట్రా ఆర్డినరీ సినిమా వచ్చిందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మధు గారు. వచ్చిన మీడియా ప్రతినిధులకి, మిత్రులకి అందరికీ పేరు పేరు నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మధు సార్, లక్ష్మణ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నన్ను నమ్మారు, అంతే సుమంత్ గారు నమ్మారు, మా టెక్నీషియన్స్, మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎవ్రీ వన్ అండ్ సుమంత్ గారు, అన్నగారు, సత్యసాయి శ్రీనివాస్ గారు, అంజీ, మీనాక్షి మ్యామ్, మంజు భార్గవి గారు, వంశీ గారు, అలీ గారు, అందరూ సూర్య గారు, ఎవ్రీవన్ ఎవరెవరైతే యాక్ట్ చేశారో అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. సెప్టెంబర్ 11th మూవీ రిలీజ్ అవుతుంది. టీజర్కి మించి ఇక ముందు వచ్చే కంటెంట్ అద్భుతంగా ఉండాలి అని దాని గురించి మరింత ఫోకస్డ్గా, మరింత బాధ్యత పెరిగింది. అంతే, టీజర్కి మించి అద్భుతంగా మీకు ఆ కంటెంట్ని మీ దగ్గరికి చేరవేస్తాము. వారాహి అమ్మవారి బ్లెస్సింగ్స్, మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. అతి త్వరలో థియేటర్స్లో కలుస్తాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. విషింగ్ యూ